హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్నడ సూపర్ స్టార్ యష్ గారు నటిస్తున్న ట్యాక్సిక్ మూవీకి అయితే ఒక షాక్ తగిలిందని చెప్పుకోవాలి. సో ఈ మూవీ టీం పైన కేసు అయితే నమోదు చేశారు. మరి ఏం జరిగింది, ఎందుకు కేసు నమోదు చేశారు, మరి సినిమా షూటింగ్ జరుగుతుందా, ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, యష్ గారి మూవీ అంటే KGF 2 తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకొని తీస్తున్న సినిమా ఇది. ట్యాక్సిక్ పైన అనౌన్స్ చేయగానే చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు సడన్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతుంది. సినిమా టీం పైన కేసు FIR నమోదు చేశారు, కేసు అయింది అని చెప్పేసి చెప్తున్నారు. ఏం జరిగింది, ఏం కేసు పెట్టారు, మరి ఎటువంటి పరిస్థితులకి ఇది దారితీసే అవకాశం ఉంది సార్? నేను అది రీసెంట్గా విన్నది ఏంటంటే కన్నడ మూవీ, అదే మన కన్నడ సూపర్ స్టార్ యష్, ఆఫ్ కోర్స్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ఆఫ్టర్ KGF. సో ఇప్పుడు ఆయన సొంత బ్యానర్ కొంత, తర్వాత వేరే కన్నడలో ఫేమస్ ఉన్న బ్యానర్తో పాటు కలిపి తీసుకుంటున్న సినిమా. ఇది కూడా ఒక గ్యాంగ్స్టర్ హై డ్రామాతో మూవీ లాంటిదే. ఎందుకంటే ఆయన కూడా అందులో ఆల్మోస్ట్ ఆల్ మాన్స్టర్ అని చెప్తూ పెద్ద గ్యాంగ్స్టర్ లాంటిదే, ఒక డాన్ క్యారెక్టర్. సో దానికి మళ్ళీ సూట్ అయ్యేలాగా అంత కరెక్ట్గా స్టోరీ తీసుకున్నా చేశారు. అయితే ఇప్పుడు సినిమా ఫెసిలిటీస్ పరంగా చూసుకుంటే బాలీవుడ్ అంతా కూడా ముంబై బేస్, సౌత్ అంతా కూడా నాట్ ఓన్లీ బాలీవుడ్, నార్త్ మ్యాక్సిమం ముంబై బేసు, సౌత్ అంతా కూడా చెన్నై బేసు, మద్రాస్. కానీ దానికి తలదన్నేలాగా హైదరాబాదు తయారైంది తెలుగు టాలీవుడ్కి సంబంధించి. అదే శాండిల్వుడ్, మాలీవుడ్. తమిళనాడుని కోలీవుడ్ అంటారు, మనల్ని టాలీవుడ్ అంటారు, కర్ణాటకని శాండిల్వుడ్ అంటారు, అంటే చందనం అది ఎక్కువ దొరుకుతుంది కాబట్టి. మలయాళం మాలీవుడ్ అంటారు. సో మాలీవుడ్కి శాండిల్వుడ్కి ఈ హైదరాబాద్ లాగా, చెన్నై లాగా వరల్డ్ క్లాస్ స్టూడియోలు కానీ, హైఫై టెక్నాలజీతో ఉన్న ఇది కానీ పూర్తి స్థాయిలో లేవని విన్నాను ఎక్కడో, అంటే వాస్తవం కాదో తెలీదు. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంట, కర్ణాటక ఇండస్ట్రీ కానీ మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు కానీ పక్క రాష్ట్రాలకి, ఐ మీన్ చెన్నై కానీ హైదరాబాద్ షిఫ్ట్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఫిల్మ్ సిటీ ఉంది, రామోజీ ఫిల్మ్ సిటీ. అందులోకి వెళ్తే కంప్లీట్గా పేర్ల నుంచి ఎండ్ కార్డ్ వరకు అన్నీ షూట్ చేసుకొచ్చి వచ్చారు. ఓపెన్ ప్లేస్ కావాలా, ఒక 100 ఎకరాలు ఉంది అవైలబుల్. పెద్ద స్టూడియోలు కావాలా, అవైలబుల్. ఆల్రెడీ సెట్లు కావాలా, అవైలబుల్. పౌరాణిక సినిమాలకు కూడా తీసుకోవచ్చు, ఎటువంటివైనా తీసుకోవచ్చు. ఒక విలేజ్ సెటప్ ఓకే. బాహుబలి, RRR ఎలా చేశారు? సో బాలీవుడ్ వాళ్ళు కొన్ని హాలీవుడ్ సినిమాలు కూడా ఫిల్మ్ సిటీలో షూట్ అవుతున్నాయి. ఈవెన్ తమిళనాడు వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. చెన్నై ఎప్పుడో వెల్ డెవలప్డ్ సిటీ అయినప్పటికి కూడా. సో ఈ రెండింటిగా ఉన్నాయి. కానీ కర్ణాటకకి కేరళకి అంత లేకపోవడం, ఆ గవర్నమెంట్లు ఏమని అనౌన్స్ చేశాయంట, మ్యాక్సిమం కన్నడ సినిమాలు ఏవైతే ఉన్నాయో కన్నడలో షూట్ చేసేలాగా, కన్నడ పరిసర ప్రాంతాల్లోనే. మలయాళం వాళ్ళు కేరళ పరిసర ప్రాంతం చూసిన వాళ్ళకి సబ్సిడీ, కన్నడ పేరుతో ఉంటే ఒక సబ్సిడీ, కన్నడలోనే సినిమా షూటింగ్లు ఏవైతే ఇంకోస్త సబ్సిడీ, అట్లా తక్కువ బడ్జెట్కి సినిమా అయ్యేలాగా వాళ్ళు కొన్ని ఇండస్ట్రీకి ప్రభుత్వం అవకాశాలు ఇస్తుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఈయన సూపర్ స్టార్ అయ్యాడు కాబట్టి, పాన్ ఇండియా స్టార్ కాబట్టి, ఈయన KGF లాంటి కావాలంటే ఖచ్చితంగా మనం ఫిల్మ్ సిటీలోనూ ఎక్కడ తీసుకోవచ్చు. సో కన్నడలోనే చేయాలని తలంపుతో మేబీ ఆ థాట్ అయ్యి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి అక్కడ లొకేషన్ నచ్చి ఉండొచ్చు. సో ఒక అడవికి రిలేటెడ్గా ఉండే కొన్ని పదుల సంఖ్యలో, మరి వందల అన్న కానీ పదుల సంఖ్యలో కొన్ని చెట్లు కొట్టేసి ఆ సెట్కి షూటింగ్కి వాడుకున్నారంట. అది ఆ మధ్యన చెప్పారు, మీరెవరో చెప్పినట్టున్నారు. బిఫోరు ఆఫ్టర్ అని కొన్ని, ముందు చెట్లు గుబురుగా ఉన్నది ఇప్పుడు కట్ అయిపోయింది, కట్ చేసిన తర్వాత అని కొన్ని చూసాం. సో అట్లాంటిది ఆ ఇష్యూ ఇది ప్రకృతి ప్రేమికులు అలాగే దాన్ని ఏమంటారు చూసారా, ఎప్పుడైనా సొసైటీకి ఇబ్బంది కలుగుతుంటే వాళ్ళు వస్తారు, దాన్ని ఆ సొసైటీ పేరు ఏదో ఉంది గుర్తురావట్లేదు. సో వాళ్ళు ఈ స్వచ్ఛంద ప్రేమికులు ఆ నోట ఈ నోట బాగా వైరల్ చేసేసరికి ఇప్పుడు అది వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గవర్నమెంట్కి కంప్లైంట్ చేయడం, అన్నీ చేయడంతో సుమోటోగా స్వీకరించి FIR నమోదు చేశారు. ఒకటి, యష్ గారి మీద కూడా ఎందుకు అందులో ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిందంటే, ఆ సినిమాకి సంబంధించిన ఒక బ్యానర్ ఈయనది కూడా ఉంది, యష్ సంబంధించిన బ్యానర్ ప్రొడక్షన్ కూడా ఉంది. సమ్ KVN ఏదో ప్రొడక్షన్ ఒకటి ఉంది, వాళ్ళు హోంబలే లాగా మంచి ప్రొడక్షన్ వాళ్ళది కెనడాలో. సో ఈ రెండు అసలు నిజంగా చెట్టు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది. అలాంటిది ఇప్పుడు కన్నడ తమిళనాడు బార్డర్ ఏవైతే ఉన్నాయో, ఈ ఊటీ అంటే వెస్ట్రన్ ఘాట్స్ అంటారు,
మన పశ్చిమ కనుమలు చూసారా, ఈ పశ్చిమ కనుమల భాగాలన్నీ కూడా చల్లగా గుబురుగా పచ్చని తేయాకు తోటలు వాడుతూ చాలా పచ్చదనంగా ఉంటుంది. మనకి కర్ణాటక తమిళనాడు బార్డర్ ఊటీ ఇవన్నీ కూడా. సో ఎక్కువగా పచ్చదనం ఉండేది కూడా. సో అలాంటి మంచిది కాపాడుకునే ప్రయత్నం చేయాలి. కానీ సినిమా వాళ్ళు షూటింగ్ కోసం ఇప్పుడు ఇవాళ రేపు CGI వచ్చాయి కదండి, గ్రాఫిక్స్ వచ్చాయి, గ్రీన్ మ్యాట్ వేస్తున్నారు, బ్లూ మ్యాట్ వేస్తున్నారు. మన కలిగి తీశారు, ఎక్కడెక్కడో చూపించాడు, ఏదో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయాడు డైరెక్టర్. తీరా చూస్తే అది మొత్తం బ్లూ మ్యాటు గ్రీన్ మ్యాటు సెట్ అంతే కదా, చేయొచ్చు కదా. సో అలా కాకుండా న్యాచురల్గా కావాలని చెట్లు కొట్టేసి ఎంత ప్రయత్నం చేయడం అనేది ఒక విధంగా తప్పు. ఎందుకంటే సినిమా అనేది నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, కానీ కొంతమందికి ఇలాగా బ్యాడ్ థింకింగ్లా ఉండకూడదు. పైగా ఇంతమందికి ఇష్టమైన హీరోగా ఉన్న యష్కి మీరు అన్నట్టు గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా మరి కాస్త ఇంపాక్ట్గా ఉండాలి, కానీ ఇలాంటి ఇబ్బందులతో ఉండకూడదు అనేది చాలామంది అభిప్రాయం. సో ఇప్పుడు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ, వాళ్ళు కూడా తర్జుమర్జులు పడుతున్నారు. ఇంకొక వైపు బెంగళూరులో కూడా ఒకప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, చాలా చల్లని ప్రదేశం, సౌత్లో అంత మంచి ప్రదేశం, మంచి సిటీ, ప్లెజెంట్గా ఉండే సిటీ ఇంకేది లేదని బెంగళూరు అందరూ ప్రిఫర్ చేశారు. ఇప్పుడు బెంగళూరులో రోజు సాయంత్రం అయితే వర్షం పడేదట, చిన్న చినుకులను పడేవాట, ఆ వాతావరణం అంత బాగుండేదట. ఇప్పుడు అసలు చినుకులు పడట్లేదు. విపరీతమైన హాట్ టెంపరేచర్, వాటర్ ప్రాబ్లం, పొల్యూషన్ ప్రాబ్లం, ట్రాఫిక్గా ఇంకా చెప్పలేమంట, భయంకరం అంట. ఇంకా హైదరాబాద్ బెటర్ అంటున్నారు. సో దానివల్ల ఆల్రెడీ కొంతమంది బిజినెస్ మ్యాన్లు, అంటే ఇది ఎగ్జాంపుల్, ఎందువల్ల ఈ ఉన్న చెట్లని కాపాడుకోలేకపోతుంటే ఇంకా పొల్యూషన్ పెరిగిపోతే ఏమవుద్ది. ఒక బిజినెస్ మ్యాన్ ఆల్రెడీ ఒక ట్వీట్ చేశాడు, బెంగళూరులో ఫేమస్ బిజినెస్ మ్యాన్, బెంగళూరు లాంటి సిటీ ఇంకోటి నిర్మిస్తే బాను దగ్గరలో అని. అంటే ఆల్రెడీ దాంతో ఫెడప్ అయిపోయాను కదా అర్థం. అవును. ఇంకో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ట్వీట్ చేశాడు, బెంగళూరు దగ్గరలో ఒక 200 కిలోమీటర్స్ రేడియస్లో ఇంకో IT సెక్టార్ స్టార్ట్ అయితే బాగుండు అని ఆయన అభిప్రాయం చేశాడు. అంటే ఇలా ఉండడం వల్ల రాష్ట్రానికి ఒక చెడ్డ పేరువే కాకుండా ఇంపాక్ట్ తగ్గిపోతుంది, ప్రాజెక్ట్స్ రావు, కంపెనీస్ రావు. దానివల్ల ఏమవుతుంది, లోకల్గా ఉండే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. బయట నుంచి వెళ్ళి ఉద్యోగంకి వెళ్ళినాడు ఓకే, బయట నుంచి వచ్చిన వాళ్ళు స్థానికంగా ఉండే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. సో అలాంటప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు అక్కడే సినిమా షూటింగ్ చేయాలని ప్రభుత్వం మరికొద్దిగా సబ్సిడీలో లేదంటే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తుంటే వాళ్ళు ఈ విధంగా మిస్యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చాలామంది అభిప్రాయం. చూడాలి మరి. అంటే ఇది నిజంగా క్షమాపణ చెప్పే అంశమే, బట్ ఎంతో కొంత జరిమానా కట్టి దానికి రెట్టింపు సంఖ్యలో ఖచ్చితంగా చెట్లు నాటే ప్రక్రియ వాళ్ళు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. స్వచ్ఛంద ప్రేమికులు వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేసే ఈ ఇష్యూస్లో ఇది ఒక భాగం అయ్యుండొచ్చు, బట్ అది రాంగ్ పోర్ట్రే అవుతుంది జనాల్లోకి. దానివల్ల సినిమా మీద కూడా ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి.